ప్రార్థన. మహిమ ఐశ్వర్యము కలిగిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఉదయకాలపు కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తున్నాము. సుఖభద్రంగా రాత్రి అంతా కాచి కాపాడి ఇదిగో నా తండ్రి ఉన్నతమైన నీ మాటలు పంచుకోవడానికి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈరోజు చర్చించబోయే ప్రతి పాఠము నీ బిడ్డలకు అర్థమైనట్లు ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. చెప్పే నాకును సమయోచితమైన జ్ఞానమునివ్వండి. ఈ మాటలని బిడ్డలు ఎవరైతే వినాలనుకుంటున్నారో వారి మధ్యకి ఇది వెళ్ళి కనీసం ఒక్కరినైనా మారుమనసు పొందించేలా సహాయం చేయమని, దుఃఖలు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మనమని మా ప్రభు మా రక్షకుడగు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియ సోదర సోదరి, మరలా మిమ్మల్ని దర్శించడం చాలా ఆనందదాయకము. అందరూ బాగుంటున్నారా? మరి ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా దయవుంచి ఎవరు ఎండల్లో తిరిగి మరి బాధలు రోగాలు తెచ్చుకోకుండా అందరూ క్షేమంగా మీ ఇళ్ళల్లో ఉండి మీ పిల్లలను మీరును ఆరోగ్యంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ ఎండ వలన కలిగే అపాయముల నుండి కానీ దేవుడు మనల్ని సురక్షితంగా కాచి కాపాడమని కూడా ఆ దేవాది దేవుని ప్రేమతో అడుగుతున్నాను. చాలా సంతోషం ప్రియులరా, అందరూ బాగున్నారు కదా. మరి దేవుని యొక్క మాటలు మనము ప్రేమతో విందాం. అనుదినము మనము నిత్యత్వమునకు సంబంధించినటువంటి గత వర్తమాన భవిష్యత్తును మనం వింటూ ఉన్నాము. ఈరోజు మనం వినవలసినటువంటి పాఠము పరలోకమునకు వర్తమానము. పరలోకములో నేడు ఏం జరుగుతూ ఉంది అన్నది మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఏమండి, పరలోకానికి గతాన్ని చూసాము. గతములో ఏమేమి జరిగిందో, ఈ పరలోకం ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందో, లేదా ముల్లోకాలు ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందో గతాన్ని మనము విశదీకరణంగా చూసాము. అందులో వరుస క్రమంలో మనం చూడవలసింది పరలోకానికి వర్తమానము. ఈ పాఠం తర్వాత పరలోకానికి భవిష్యత్తు. ఇది మనము నేర్చుకుంటున్నాము క్రమంలో. సో ఇప్పుడు పరలోకం యొక్క వర్తమానాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు పరలోకము ఏమై ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్నది మనం చూడాలి. పరలోకములో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, పరలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉంటున్నాడు, దేవదూతలు కొంతమంది ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నారు. ఏమండి, మరి ఇంకేంటి, దేని కొరకు పరలోకము ఇప్పుడు వర్తమాన కాలంలో ఏం చేస్తూ ఉంది అన్నది వాక్యం రూపంలో మనము వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ పరలోకములో ఏమై ఉన్నదో వాక్యానుసారంగా చూద్దాము. ప్రకటన గ్రంథం అందరూ బైబిల్ తెరిచి చూడాలని మనవి చేయుచున్నాను. పరలోకానికి గల వర్తమానాన్ని చెప్తూ 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని దయతో చదువుదాం. చూడండి ప్రియులారా. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడినైనను చంద్రుడినైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూ టెన్స్. ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ప్రస్తుతానికి పరలోకము ఎప్పుడైనా కూడా పరలోకం ఏ విధంగా ఉంది అని అంటే, దేవుని మహిమతో నిండి మహా తేజస్సుతో పరలోకము నిండి ఉంది అన్నది చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు పరలోకము మహా తేజస్సుతో, మహా వెలుగుతో, చూడండి ఆ మాటను మరలా చదువునన్నా.
ఆ పట్టణములో ప్రకాశించుటకై ఏం అవసరం లేదట. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. చూసారు, సూర్య చంద్ర నక్షత్రములు భూలోకం వరకు మాత్రమే. పరలోకానికి సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు ఇవ్వడానికి అవసరం లేదండి. మరి ఎవరు అక్కడ వెలుగు అన్నది చూస్తున్నాము. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్ల అంటే ఎవరంటే క్రీస్తు. ఆయనే వెలుగై ఉన్నాడు. ప్రస్తుతానికి పరలోకము మహా మహిమతో, దేవుని మహిమతో వెదజల్లుతూ ఉంది ప్రస్తుతానికి. సో అక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఇంకా వివరంగా వివరిస్తున్నాడు. 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. రెక్కల కింద లోపల దానికి కళ్ళు ఇవ్వబడ్డాయంట. కళ్ళు ఎందుకు? చూడడం కోసం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు. వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో వీటన్నిటిని సేకరించి దేవునికి ఇవ్వగలిగడానికి దానికి కళ్ళు ఇవ్వబడ్డాయి దేవదూతలకు. ఓకే. సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండును. చూసారా, రాత్రింబగళ్ళు. ఇప్పుడు మనకైతే ఇక్కడ రాత్రింబగళ్ళు నీకు చెప్పడం కోసం ఈ రాత్రింబగళ్ళు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. కానీ ప్రజెంట్ ఏంటి పరలోకపు పరిస్థితి అన్నది చెప్తూ ఉన్నాను. పరలోకము ఎప్పుడు దేవుని మహిమతో నిండి ఉంది. అక్కడ దేవదూతల చేత ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఏమండి, దేవదూతలు 6 రెక్కలు కలిగిన దేవదూతలలో 2 రెక్కలతో మొహము కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడని నిరంతరము ఇప్పుడు పరలోకములో ఆరాధించబడుతూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ఇది ప్రజెంట్ పరలోకపు పరిస్థితి. ఏమండి, ఇంకా ఒక వాక్యం కూడా చదువుదాం. అది 21వ అధ్యాయం 4వ వచనం చదవనన్న. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే అక్కడ వివరిస్తున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అక్కడ దుఃఖము లేదు, బాధలు లేవు, వేదనలు లేవు. సంతోషకరమైన ఒక రాజ్యము అని చెప్పడానికి మనకు అర్థమయ్యేటట్లు ఇక్కడ ఏమంటే యోహాన్ గారు వివరిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ పరలోకము దేవుని చేత ఆరాధించబడుతూ ఉంది. 27వ వచనం కూడా చూడనా. 27వ వచనం, అదే 21వ అధ్యాయం 27. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారెవరో దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. అంటే పరిశుద్ధులు ఉండగలిగిన లోకమా అది? ప్రస్తుతానికి పరిశుద్ధులే కావాలి. ఆ పరిశుద్ధులతో అది నిత్యము నిండబడి పరిశుద్ధుడని దేవదూతల చేత ఆయన కొనియాడబడాలి. అది ప్రజెంట్ పరిస్థితి. సో ఇప్పుడు ఆ పరలోకములో పరిస్థితి ఏంది అంటే నిత్యము ఆరాధించబడుతూ ఉన్నది, దేవుని మహిమతో నిండిబడి ఉన్నది అనేది మొదట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాము.